ఈ వీడియోలో డిస్కస్ చేసే ఫిలిమ్స్ చాలా డిస్టర్బింగ్గా స్కేరీగా ఉండొచ్చు. సో సెన్సిటివ్ పీపుల్ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీస్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా వితౌట్ ఎనీ డీలే లెట్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఫిలిం, ఎక్స్ హ్యూమా. ఈ ఫిలిం స్టోరీల విషయానికి ఇచ్చేస్తే, ఒక ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అయితే ఉంటారు. సో వాళ్ళకి ఉన్న శాపం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి కిడ్ అయితే చనిపోతూ వస్తారు. ఆ కిడ్ని అయితే ఒక దెయ్యం అయితే చంపేస్తుంది. సో దీనికోసం వాళ్ళైతే ఒక గ్రూప్ని అయితే పిలిపిస్తారు. ఈ గ్రూప్ యొక్క పని శవాల్ని పాతిపెట్టడం అండ్ పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయడం. అసలు ఈ గ్రూప్ ఎవరు, అసలు ఆ గోస్ట్ ఎవరు, వీళ్ళకి ఆ శాపాన్ని ఎవరు ఇచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి, ఈ తెలుసుకునే ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ దిస్ ఫిలిం యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. మూవీ అయితే చాలా బాగుంటుంది, ప్రైమ్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ మన లిస్ట్లో ద సెకండ్ ఫిలిం ఈస్ బూత్. ముందే చెప్తున్నా, ఈ మూవీ చాలా క్రీపీగా అయితే ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ హారర్ని ఎంజాయ్ చేసే ఫ్యాన్ అయితే మాత్రం మీకు దీంట్లో చాలా గట్టిగా అయితే స్టఫ్ అయితే దొరుకుతుంది. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక షిప్ అయితే ఒడ్డుకైతే కొట్టుకొని వచ్చేస్తుంది. సో ఆ షిప్లో అయితే మనకు ఒక పాప అయితే బతికే ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే, ఆ పాపను పెంచుతుంది ఒక గోస్ట్. ఈ స్టోరీయే ఒక కైండ్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్. సో మీకు గట్టిగా హారర్ ఉండే ఫిలిం, ఆ కైండ్ ఆఫ్ వైబ్ కావాలి అంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ యాజ్ వెల్. ఇది మనకి ప్రైమ్లో అవైలబుల్లో ఉంది. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిలిం ఈజ్ మామా. ఇప్పుడు దాకా చెప్పుకున్న హారర్ ఫిలిమ్స్తో పోలిస్తే ఇది స్లైట్లీ డిఫరెంట్. దీంట్లో విజువల్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ హారర్ కానీ సంథింగ్ యూనిక్గా అయితే ఉంటుంది. నార్మల్ హారర్ మూవీస్లో అయితే ఉండదు. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక యాక్సిడెంట్లో ఇద్దరు పిల్లలు అయితే లోయలో అయితే పడిపోతారు. సో వాళ్ళ కోసం వాళ్ళ ఫాదర్ వెతకని ప్లేస్ అంటూ లేదు. బట్ ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళని వెతికి ఇంటికైతే తీసుకొస్తారు. దాని తర్వాత ఆ పేరెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే, ఆ పిల్లలు సింగిల్గా అయితే లేరు, వాళ్ళతో పాటు ఒక గోస్ట్ కూడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ గోస్ట్ని అయితే ఆ కిడ్స్ అమ్మ అనేది పిలుస్తున్నారు. సో వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి ఆ గోస్ట్ నుంచి పిల్లల్ని వేరు చేయాలని చూస్తే, ఆ గోస్ట్ వీళ్ళతో ఎలా బిహేవ్ చేసింది, దీని తర్వాత అసలు ఏమైంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఫిల్మ్ ఇది. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్, డోంట్ మిస్ ఇట్. అండ్ గైస్, మీరు కానీ ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్లయితే మాత్రం మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చుంటుంది. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ ఇంకైతే కంటిన్యూ చేద్దాం. మన లిస్ట్లో ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ సినిస్టర్. నాకు పర్సనల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇష్టమైన హారర్ ఫిలిం ఇది. అండ్ ఇక్కడ కామెడీ ఏంట్రా అంటే, నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్న టైంలో అసలు మోస్ట్ క్రేజియస్ట్ హారర్ ఫిలిమ్స్ ఏంటి అని దేంట్లో చూసినా కూడా, ఏ ఆర్టికల్లో కూడా, మెజారిటీ ఆర్టికల్స్లో ఈ మూవీ అయితే టాప్లో ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ హారర్ ఫిలిం అనేసి. సో ఇప్పుడు దాకా మీరు దీన్ని చూడకపోతే మాత్రం యూ గైస్ ఆర్ రియల్లీ మిస్సింగ్ సంథింగ్. సో డెఫినెట్లీ ఈ మూవీని అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిలిం నేమ్ చెప్పే ముందు ఫస్ట్ అయితే ఈ స్టోరీ అయితే వినండి. సడన్గా రూమ్లోకి వచ్చి తన కిడ్తో అయితే ఫాదర్ అయితే ఇలా చెప్తాడు, నువ్వు దేన్ని చూసినా కూడా జస్ట్ ఇగ్నోర్ ఇట్, దానికి రియాక్ట్ అవ్వకు అనేసి. సో దీని తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. మనకైతే డైనింగ్ టేబుల్ దగ్గర సడన్గా ఆ సన్ అయితే తన తింటున్న స్పూన్లో అయితే రిఫ్లెక్షన్ అయితే చూస్తాడు గోస్ట్ది. బట్ తన ఫాదర్ చెప్పినట్టే దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తాడు భయపడకుండా. బట్ ఆఫ్టర్ దట్ ఆ గోస్ట్ హ్యాండ్ అయితే తన సిస్టర్ షోల్డర్ మీద అయితే పెట్టడంతో ఒక్కసారిగా తన సిస్టర్ అయితే భయపడిపోతుంది. సో దాని తర్వాత అక్కడంతా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో అయితే ఉండదు. దీని తర్వాత అసలు ఏం జరిగింది ఇది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్లీ మూవీ చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మూవీ నేమ్ వచ్చేసి ఇగ్నోర్ ఇట్. బట్ పైన చెప్పిన మూవీ అంత హారర్స్గా అయితే ఉండదు ఈ ఫిలిం అయితే. బట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మన లిస్ట్లో ద నెక్స్ట్ ఫిలిం ఈస్ ద ఎగ్జార్సిస్ట్ బిలీవర్. ఈ మూవీని మాత్రం నైట్ టైం అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ మూవీలో సీన్స్ కొన్ని అయితే అంత దారుణంగా అయితే ఉన్నాయి. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్, ఇద్దరు అమ్మాయిలు అయితే అనుకోకుండా ఒక సైతాన్ని బంధించిన కాలంలోకి అయితే వెళ్తారు. సో దాని తర్వాత ఆ సైతాన్ ఆ గర్ల్స్లోకి దూరిపోయి వాళ్ళని ఎంతలా ఇబ్బంది పెట్టింది అనేది ఈ మూవీ మొత్తం. చాలా దారుణంగా అయితే ఉంటుంది మూవీలో కొన్ని సీన్స్. మీరైతే డెఫినెట్లీ ఈ మూవీని అయితే ట్రై చేయాలి ఇఫ్ యూఆర్ ట్రూ హారర్ ఫిలిం లవర్ అయితే మాత్రం. అండ్ దీని తర్వాత ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ హెరిడిటరీ.
ఈ మూవీ అయితే నేను ఇంకా చూడలేదు. బట్ ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్న టైంలో అయితే నాకు ఇది ఒక మంచి స్టఫ్ ఉన్న మూవీలా అనిపించింది. ట్రైలర్ చూసా, బాగా అయితే నచ్చింది. సో మీరైతే ఈ మూవీ చూసి అయితే కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించింది అనేసి. లిస్ట్లో ద నెక్స్ట్ ఫిలిం ఈజ్ పారానార్మల్ యాక్టివిటీ ద గోస్ట్ డైమెన్షన్. నేనైతే ఈ మూవీ రిలేటెడ్ గురించి ఎటువంటి స్టోరీ లైన్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ చెప్పేస్తే మీకు ఈ మూవీ సంబంధించినైతే స్పాయిలర్ కైండ్ ఆఫ్లా అయిపోతుంది. సో మీరైతే డైరెక్ట్గా ఈ మూవీ చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిలిం అండ్ ద ఫైనల్ ఫిలిం ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వెరోనికా. ఈ మూవీ అయితే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఒక చనిపోయిన ఫాదర్ గురించి, ఆ ఫాదర్తో మాట్లాడాలి అని తన కూతురు చేసిన ప్రయత్నంలో తనైతే ఒక గోస్ట్ చేతిలో అయితే చిక్కుకుపోతుంది. అండ్ ఆ కొన్ని సీన్స్ అయితే ఈ ఫిలింలో రియల్లీ చాలా క్రేజీగా అయితే ఉంటాయి. నాకు తెలిసి మెజారిటీ పీపుల్ ఇప్పుడు దాకా ఈ మూవీ అయితే చూసేసి ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే మాత్రం యూ గైస్ ఆర్ రియల్లీ మిస్సింగ్ సంథింగ్. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ యాజ్ వెల్ ఫర్ దిస్ వీకెండ్. దిస్ ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ చాయిస్. అండ్ ఏంట్రా ఇన్ని మూవీస్ చెప్పావు, అసలు కంజ్యూరింగ్ ఈవిల్ డెడ్ టాపికే తీసుకురాలా అంటే, సీ గైస్ మెజారిటీ పీపుల్ అందరూ చూసేసి ఉంటారు కంజ్యూరింగ్ కానీ ఈవిల్ డెడ్ కానీ. ఇప్పుడు దాకా మీరు కంజ్యూరింగ్ ఈవిల్ డెడ్ చూడకపోతే మాత్రం ఫస్ట్ ఆ 2 చూసేసి దాని తర్వాత ఈ మూవీస్ అయితే చూడండి. అవి కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి, కంజ్యూరింగ్ కానీ ఈవిల్ డెడ్ కానీ. సో అవి అందుకే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు, లాస్ట్లో అయితే చెప్తున్నా. సో అది గైస్ ఈ వీడియోకి అయితే మాత్రం ఇప్పుడు దాకా చెప్పిన ఫిలిమ్స్ అయితే మీకు డెఫినెట్లీ నచ్చింది అని అనుకుంటున్నా. ఒకవేళ కానీ మీరు ఈ మూవీస్ చూస్తుంటే మాత్రం కింద అయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి మీకు ఆ మూవీస్ ఎలా అనిపించింది అనేసి. So that's it for this video guys. See you guys in the next one. Bye bye.